హలో గైస్, ఎలా ఉన్నారు? సో ఇవాళ నా ఈవినింగ్ రొటీన్ ఎట్లా ఉంటుందో అని చూపిద్దాము అని బ్లాగ్ చేస్తున్నా. ఇప్పుడే ఒక 1.5 hour వాక్ చేసి 10,000 స్టెప్స్ వేసి ఇంటికి వచ్చిన. వాకింగ్ చేసిన తర్వాత మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తన ల్యాప్టాప్ తెచ్చుకున్నా, ఎందుకంటే నా ల్యాప్టాప్లో వర్డ్ అయిపోయింది. సో ఐ నీడ్ వర్డ్. చిన్న పనే ఉంది కానీ దానికోసం నాకు వర్డ్ కావాలి అని చెప్పి వెళ్ళి తీసుకొచ్చుకున్నా అనమాట. తీసుకొచ్చుకుంటే తను ఏమిచ్చింది చూపియాలా. చాలా నాస్టాలజిక్ ఇది, మెలోడీ చాక్లెట్స్. యాక్చువల్లీ మా డాడీకి మెడికల్ షాప్ ఉంటుండే అనమాట. ఆ మెడికల్ షాప్లో మెలోడీ చాక్లెట్స్ ఉంటుండే. ఎప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళినా కానీ ఆ మెలోడీ చాక్లెట్స్ తినేసే వస్తుండే అనమాట. ఆఫ్టర్ సో లాంగ్ మళ్ళీ ఇవాళ మంచిగా మెలోడీ చాక్లెట్స్ తింటా. అండ్ ఇవాళ నైట్ నాకు ఫుల్ పని ఉంది. ఏ 2 అవుతుందో 3 అవుతుందో చూడాలి. ఇంకా మంచిగా మధ్యలో మెలోడీ చాక్లెట్స్ తినుకుంటా వర్క్ చేసుకుంటా. మంచి ఎనర్జీ వస్తుంది వర్క్ చేసుకోవడానికి. ఇంకా ఏంటి అంటే వంట చేసుకోవాలి. ఇడ్లీకి నానబెట్టిన ఇడ్లీ గ్రైండ్ చేయాలి. ఇవాళ బట్టలు వేసిన వాషింగ్ మెషిన్లో. సో బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అన్నీ తీసేసి ఫ్రెష్ చేసుకోవాలి. అండ్ నేను ఫ్రెష్ అవ్వాలి. అండ్ కొన్ని వాషింగ్ మిషన్లో వేయాలి, బట్టలు ఉతుక్కోవాలి. సో మచ్ టు డూ టుడే. సో ఇది నాది డైలీ రొటీన్ అనమాట. పొద్దుగానే అన్ని ల్యాప్టాప్, టేబుల్ మేట్ మీద అన్ని నేను నా స్టడీ మెటీరియల్స్ అవన్నీ సెట్ చేసుకొని ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చోవాలి. ఈవినింగ్ అయితే మళ్ళీ ఆ రూమ్లోంచి అన్ని చదువుకొని ఈ రూమ్లోకి రావాలి. ఎందుకంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ కొంచెం కోజీగా అనిపిస్తూ ఉంటుంది. అక్కడ చదువుకోవడానికి అంతగా మంచి అనిపించదు. ఇట్లా మంచి డార్క్గా ఉంటుంది, నిద్ర ఉంటుంది అనమాట. అందుకే ఈ రూమ్లో చదువుకుంటా. ఇందులో కొంచెం బ్రైట్గా ఉంటుంది రూమ్ కూడా. అందుకే ఇంకా ఈ రూమ్లోనే చదువుకుంటా అనమాట పొద్దునంతా. ఇంకా బెడ్షీట్ ఫస్ట్ వేసేద్దాము అని చెప్పి ఇంకా బెడ్షీట్స్ తీసుకుంటున్నా. బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్స్. మీరు ఇక్కడ చూసుకుంటే ఇన్ని పిల్లోస్ ఎందుకు ఉన్నాయి? నేను ఒక్కదాన్నే ఉంటా కదా, నేను ఒక్కదాన్నే పండుకుంటా కదా బెడ్ మీద అంటే మీరు చూస్తారు. కొంచెంసేపు అయిన తర్వాత లేటర్ ఇన్ దిస్ బ్లాగ్ మీరు చూస్తారు అసలు ఆ పిల్లోస్ని నేను ఎట్లా వాడతా అని చెప్పి. 5 పిల్లోస్, 2 బోల్స్టర్స్ ఉన్నాయి అన్నమాట. ఇలా ఫ్రెష్ గా బెడ్షీట్స్, పిల్లో కవర్స్ చేంజ్ చేసుకున్నాక వచ్చే నిద్ర అసలు క్రేజీగా ఉంటది. మస్తు డీప్ గా నిద్ర వస్తుంది. అండ్ నేను ఎప్పుడైనా సరే మంచిగా బెడ్షీట్స్ అన్ని చేంజ్ చేసినప్పుడు 100% నేను హెడ్ బాత్ కూడా చేస్తాను. నేను ఫ్రెష్, నా బెడ్ ఫ్రెష్, అన్ని ఫ్రెష్ ఉంటే మంచిగా నిద్ర పడుతుంది అనమాట. అండ్ నాకు కొంచెం ఈ పని ఇష్టం ఉండదు. ఈ బెడ్షీట్ తీసి కొత్త బెడ్షీట్ వేసే పని నాకు ఇష్టం ఉండదు. కానీ ఇంకా తప్పదు, చేయాల్సిందే కాబట్టి. ఈ చేసేవాళ్ళు నాకు ఎవరు లేరు కాబట్టి చేసుకోవాల్సిందే. ఇదే చాలా లేట్ అయిపోయింది అనమాట. 10 days అవుతుంది నేను బెడ్షీట్ తీయక. అందుకే ఫుల్ అంటే ఫుల్ గలీజ్గా అనిపించింది అసలు. అండ్ ఈ బ్లాంకెట్ ది కూడా ఒక పెద్ద స్టోరీ ఉంటది అనమాట నాది. అది ఆల్మోస్ట్ నేను బీటెక్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు మా డాడీ కొనిచ్చిండు. అసలు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ బ్లాంకెట్ లేకుండా నేను అసలు పండుకోను. ఎక్కడికన్నా పోతే కూడా నాకు నిద్ర పట్టదు. అది నాకు ఉండాల్సింది ఆ బ్లాంకెట్. ఈవెన్ సమ్మర్ అయినా, వింటర్ అయినా, రెయినీ అయినా, ఎప్పుడైనా సరే ఆ బ్లాంకెట్ అయితే నా దగ్గర ఉండాల్సిందే. అది నా పక్కన ఉంటే తప్ప నాకు నిద్ర పట్టదు. ఇది ఒక టైప్ ఆఫ్ ఒబ్సెషన్ లా ఉన్నది నాకు. అసలు నా గురించి తెలిసిన వాళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా తెలుస్తుంది లైక్ ఆ బెడ్షీట్ లేకపోతే నేను పండుకోలేను అని చెప్పి. అందరూ చూసి షాక్ అవుతారు. అంత పీక్ సమ్మర్ లో కూడా అంత లవ్ బ్లాంకెట్ పక్కన పెట్టుకొని వండుకుంటున్నా అంటే. సమ్మర్ లో ఏం చేస్తా అంటే అది పక్కన టెడ్డీ బేర్ లాగా దాన్ని మొత్తం ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా దాని మీద కాలు వేసి పండుకుంటాం అనమాట. సో అలా ఫ్రెష్ గా బెడ్షీట్ వేసుకుంటే మీకు కూడా అనిపిస్తుందా? రూమ్ కి కూడా ఒక మంచి అందంగా అనిపిస్తుంది. కొత్తగా స్టిఫ్ గా మంచిగా ఉంటది కదా అట్లా అని చెప్పి బ్లాంకెట్, పిల్లో కవర్స్ మంచిగా అరేంజ్ చేసేసుకుంటున్నా బెడ్ మీద. యాక్చువల్లీ నేను అన్ని పనులు అయిపోయిన తర్వాత లాస్ట్ కి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తా. దట్టు ఆ రోజు ఫుల్ అంటే ఫుల్ చెమట వచ్చింది. అందుకే ఫస్ట్ స్నానం చేసి తర్వాత మిగతా పనులన్నీ చేసుకుందాము అనుకున్నా. బట్ ఐ రిగ్రెటెడ్. లేటర్ ఇన్ దిస్ వీడియో యూ విల్ సీ నాకు అసలు నేను ఎట్లా అయిపోయినా అని చెప్పి. స్నానంకి వెళ్ళాలి అంటే వెళ్ళేదాకా నాకు స్నానంకి పోబుద్ధి కాదు, స్నానం చేయబుద్ధి కాదు. వన్స్ స్నానంకి పోయినా మళ్ళీ దాంట్లోంచి రాబుద్ధి కాదనమాట. ఆల్మోస్ట్ 1 hour స్నానం చేసి చాలా అలసిపోయినా అనమాట. అందుకే ఇంకా వాటర్ తాగుతున్న, ఫుల్ దాహం వేసింది. ఇంకా దాని తర్వాత కొంచెం స్కిన్ కేర్ అట్లా చేసుకొని ఫస్ట్ అయితే ఒక మాయిశ్చరైజర్, దాని తర్వాత సీరమ్,
దాని తర్వాత ఒక క్రీమ్ ఇంకేదో ఉన్నాయి అవన్నీ పెట్టుకున్నా. బట్ అది పెట్టుకోవడం కూడా లాస్ట్‌కి నేను రిగ్రెట్ అయినా. అదసలు నా వల్ల కాదు స్నానం చేసి కిచెన్‌లో ఉండాలి అంటే. ఇట్లా చెమట కారిపోతూ ఉంటదనమాట. అండ్ అప్పటికే ఇంగ 8:30 అయితుంది. ఆల్మోస్ట్ ఫుల్ అంటే ఫుల్ ఆకలైతుంది. ఎందుకు అంటే నేను ఆల్మోస్ట్ లంచ్ తిన్న తర్వాత మళ్ళీ మధ్యలో ఇంకేమి నేను తిన్న లంచ్ 12:00కి. దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 ½ అవర్ వాకింగ్ చేసినా, ఇంత పని చేసినా అండ్ బట్టలు ఉతుక్కున్నా కూడా మధ్యలో. అమ్మో! ఇంగ ఫుల్ అంటే ఫుల్ ఆకలేసింది. బట్ అది చేసుకునే ముందు ఏం చేసుకోవాలనో అర్థం కావట్లేదనమాట. నేను ఒక్కదాన్నే ఉన్నా. ఫస్ట్ అయితే ఇడ్లీ రవ్వని సోక్ చేసుకుంటున్నా. కొంచెం అది సోక్ అయితే కొంచెం బావుంటది అని చెప్పి నేను యాక్చువల్లీ మర్చిపోయినా. ఈవినింగ్ సోక్ చేసుకోవాలి. బట్ మర్చిపోయినా. అందుకే ఇగ ఫస్ట్ అయితే ఇడ్లీ రవ్వని సోక్ చేసుకుంటున్నా. నేను పప్పు 1 ½ గ్లాస్ తీసుకున్నా. అండ్ ఇడ్లీ రవ్వ 3 గ్లాసెస్ తీసుకున్నా అనమాట. అయితే ఫస్ట్ ఇది పప్పు సోక్ చేసుకున్నది నేను గ్రైండ్ చేసుకుంటా. అయితే ఆ గ్రైండ్ చేసుకున్నది ఏం చేసినా అంటే ఇట్లా పేస్ట్ లాగా చేసుకొని నాకేమనిపించింది మంచిగా పునుగులేసుకుందామని అనిపించింది. కానీ అస్సలు సిగ్గు లేదు నీకు అని తిట్టుకున్నా నాకు నేనే. అంత కష్టపడి వాకింగ్ చేసి తగ్గాలి అనుకుంటే ఇంక పునుగులు తింటావా నువ్వు అనుకుంటా నో అని చెప్పి ఇంగ దాన్నే పిండి అయిన తర్వాత నాకొక ఐడియా వచ్చిందనమాట. మినపట్టు అని అంటారు కదా! అట్లా ఏసుకుంటే వస్తదేమో అని చెప్పేసి ట్రై చేసినా. అందుకే ఇంగ ఈ బ్యాటర్‌లో నుంచి కొంచెం బ్యాటర్ సెపరేట్‌గా తీసుకొని దోస ఏసుకోవడానికి అని తీసుకున్నా అనమాట. అండ్ మీరసలు ఒకటి గమనించిండ్రా? ఒకళ్ళు గమనించకపోతే మళ్ళీ కొంచెం బ్యాక్‌కెళ్ళి చూడండి. ఆ మిక్సీ గ్రైండర్‌ని కొంచెం డీప్‌గా అబ్జర్వ్ చేస్తే మీకొకటనిపిస్తది. దాని మీద ప్రీతి అనున్నది. అంటే ఆల్మోస్ట్ అది మా మమ్మీ, డ్యాడీ పెళ్లి కాకముందు అంటే 30 ఇయర్స్ బ్యాక్ మిక్సీ అన్నమాట అది. ఇంతవరకు టిల్ డేట్ నాకు గుర్తున్నంత వరకు అది ఒక్కసారి కూడా రిపేర్ రాలేదు. ఒక్కసారి కూడా దాన్ని మేము రిపేర్ చేయించుకోలేదన్నమాట. అంత పర్ఫెక్ట్‌గా వర్క్ అయితుంది. అండ్ మా ఇంట్లో ఇట్లాంటి వస్తువులు చాలానే ఉంటాయి. ఇందాక మీరు జూషిన బెడ్ గూడా ఆల్మోస్ట్ అది మ్యాట్రిక్స్ మేము చేంజ్ చేసుకున్నాము. బట్ ఆ కాట్ అయితే ఏదైతే ఉందో అది మా మమ్మీ వాళ్ళ పెళ్లి అప్పటిదనమాట. ఈ మిక్సీ, ఆ బెడ్ ఈవెన్ ఇప్పుడు మీరు ఒక స్టవ్‌ని జూస్తారు. అది గూడా ఆల్మోస్ట్ 25-30 ఇయర్స్ బ్యాక్ స్టవ్ అనమాట. ఇవన్నీ యాంటిక్ పీసెస్ మా ఇంట్లో మస్తు యాంటిక్ పీసెస్ ఉంటాయి ఇట్లాంటివి. బికాజ్ నాకేమనిపిస్తది అంటే మా ఇంట్లో వస్తువుల్ని చాలా జాగ్రత్తగా వాడతారు. అండ్ అదే మాకు గూడా అలవాటయిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సరే మనకి డబ్బులున్నాయి గదా అని జెప్పేసి అవసరం లేకున్నా గానీ కొత్త వస్తువుల్ని కొనరు. ఉన్న వస్తువులనే ఎంతవరకు వర్క్ చేస్తదో అంతవరకు దాంతో వర్క్ చేపిచ్చుకొని అప్పుడు అది పాడైతే తప్ప ఏది గూడా కొత్తది కొనరు. సో, ఆ అలవాటే మాకు గూడా వచ్చిందనమాట. అండ్ ఇడ్లీకి నానబెట్టేసుకొని కొంచెం కిచెన్ ప్లాట్‌ఫార్మ్ క్లీన్ చేస్తున్నా. జనరల్‌గా నేను రోజేం చెయ్య. కానీ ఇవాళ ఆఫ్టర్‌నూన్ నేను చపాతీ చేసినా అనమాట. సో, పిండి అంతా పడ్డది. అంతా ఇట్లా అన్‌హైజీనిక్‌గా అనిపిస్తుందనమాట. అట్లా ఉంటే నాకు ఏం చేయబుద్ధి కాదు అక్కడ కిచెన్‌లో. అందుకే ఫస్ట్ అది క్లీన్ చేసేసుకొని మినపట్టు ఏసుకుందాము అని ఆ ప్యాన్‌ని కొంచెం వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నా. అది కాస్ట్ ఐరన్ ప్యాన్. నేను రీసెంట్‌గానే తీసుకున్నా. తీసుకొని కూడా నాకు తెలిసి ఒక 20 డేసే అయితుంది. ఐయామ్ ట్రైయింగ్ డిఫరెంట్ బ్యాటర్స్ అనమాట. నాట్ ఈవెన్ ఓన్లీ రైస్ దోసనే కాకుండా జొన్నలతోటి చేసే దోస, శనగలతో దోస అండ్ నేను అన్నీ పప్పు కలిపేసి ఒక దోస బ్యాటర్ చేసుకుంటా అనమాట. అవన్నీ కొంచెం ఎట్లా ఉంటాయి అంటే ఇప్పుడు అంత రైస్ బ్యాటర్ లాగా క్రిస్పీగుండవు. సో, అది బాగా ప్యాన్‌కి అతుక్కునేలాగా ఉంటాయన్నమాట. సో, అవి గూడా వస్తున్నాయి దీని మీద. ఐయామ్ సో ఇంప్రెస్డ్ అసలు కాస్ట్ ఐరన్ ప్యాన్ తోటి. అసలు ఈ ప్యాన్ కొనడానికి నేను ఎంత రీసెర్చ్ చేసిన్నో. అండ్ ఐ ఫీల్ ఈ ప్యాన్ మీద నేను కొంచెం ఒక వీడియో చేయాలి. డిఫరెంట్ బ్యాటర్స్‌ని ట్రై చేసుకుంటా, చూపించుకుంటా మీకు గూడా చెప్పాలి. ఎట్లా వస్తుంది ఏంటి అని జెప్పి. ఐ విల్ డూ ఇట్. కొంచెం టైం గావాలి. మేబీ నెక్స్ట్ మంత్ అట్లా చేస్తానేమో. నేనేమో ఆ ప్యాన్‌ని ఇంత పొగుడుతున్నానా, ఇప్పుడు నెక్స్ట్ మీరు చూస్తారు అసలు ఏమైందో అని చెప్పి. అండ్ అది ప్యాన్ తప్పు కాదు. టు బీ ఫ్రాంక్ నిజంగానే అది నా తప్పే. ఏంటంటే కాస్ట్ ఐరన్ ప్యాన్‌కి ఎప్పుడైనా సరే మంచి హీట్ అయిన తర్వాతనే దాని మీద బ్యాటర్ పోయాలి అనమాట. నేను హీట్ కాకముందే వెంటనే బ్యాటర్ పోసేసినా అది స్టిక్ అయిపోయిందనమాట. ఈవెన్ దో కొంచెం స్టిక్ అయిపోయినా గానీ ఓకే బానే వచ్చింది. ఇంకా ఫుల్ హంగ్రీ. ఆ చికెన్ వేడయ్యేదాకా కూడా నాకు ఆగుతలేదు.
అండ్ అసలు ఎంత యమ్మీ ఉందో తెలుసా! అసలు ఏం కలపలేదు దాంట్లో. రైస్ కలపలే, ఏం కలపలే. ఎంత ప్రోటీన్ ఓన్లీ పప్పుయే ఉన్నది. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఈ రైస్ కలిపే దోశలు అదంతా వేస్ట్. టు బీ ఫ్రాంక్ నేనైతే ఆ రైస్ దోశ చేసి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోతుందనమాట. ఐయామ్ డూయింగ్ జొన్నలతో దోశ. అండ్ జొన్నల్లో కూడా వైట్ జొన్నలు ఉంటాయి, పచ్చ జొన్నలు ఉంటాయి. ఆ పచ్చ జొన్నలతో దోశ కూడా నేను ట్రై చేయాలి. అండ్ టు బీ ఫ్రాంక్ ఐయామ్ నాట్ ఎగ్జాజరేటింగ్. అసలు రైస్ దోశ కంటే మిల్లెట్‌తో చేసిన దోశ, రాగి దోశ అండ్ శనగలతో చేసే దోశ అండ్ జొన్నలతో చేసే దోశ ఎంత యమ్మీ ఉంటాయో తెలుసా! నిజంగా రైస్ దోశని బాగా గ్లోరిఫై చేసిండ్రు గానీ నిజంగా అంతేం ఉండదు. అండ్ చాలా మిల్లెట్స్ తోటి, రాగితోటి అన్నిటితోటి నేను దోశ ట్రై చేస్తున్నా అనమాట. ఈ దోశ సిరీస్ చేద్దాము ఒకటి అని అనిపిస్తుంది. ఇట్లా లాంగ్ వీడియోలో కాకుండా షార్ట్ వీడియోలో ఎవ్రీడే ఒక దోశ రెసిపీ పెడతా అని అనుకుంటున్నా. చూడాలి ఏం చేస్తానో. ఇంకా మంచిగా తినేసిన, ఫుల్ అంటే ఫుల్ ఆకలేసింది. అండ్ ఇప్పుడు ఇంకా స్టార్ట్ అనమాట, నా వర్క్ స్టార్ట్ చేసుకుంటున్నా. మళ్ళీ అవుట్ఫిట్ చేంజ్ బికాస్ ఆఫ్ వేడి. వర్క్ చేసుకుంటున్నా. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 1:30, ఇంకా అయిపోతలేదు. అండ్ ఈ వర్క్ ఏంది అనుకుంటున్నారా? మీకోసమే మంచి మంచి వీడియోస్ తెవ్వాలి, ఎట్లా తెవ్వాలి, ఏం చేయాలి అని చెప్పేసి నేను నేర్చుకుంటున్నా. ఐఎమ్ స్టిల్ లర్నింగ్. ఐఎమ్ జస్ట్ ఇన్ ఫస్ట్ స్టెప్ ఓన్లీ ఇంకా ఈ జర్నీలో. సో దానికోసమని నేర్చుకుంటున్నా. అన్నీ నాకు నేనే చేసుకుంటున్నా. లైక్ థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవడం, అసలు ఎట్లా పేజ్ని సర్చ్లోకి తీసుకొని రావడం, అవన్నీ నేర్చుకుంటున్నా అనమాట. సో థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవడానికి ఒకటి చిన్న పని ఉంటే వర్డ్ కావాల్సిందే. అందుకే ఆ వర్డ్ కోసమని ఇంకా ల్యాప్టాప్ తెచ్చుకున్నాను అనమాట. ఇంకా ఎట్ లాస్ట్ ఆల్మోస్ట్ ఇట్ ఈజ్ లైక్ 2:00, 2:15 అట్లా అయిపోతుంది. ఇంకా నాకు ఫుల్ అంటే ఫుల్ నిద్ర వస్తుంది. అండ్ నా ఐస్ కూడా ఫుల్ రెడ్ అయిపోయినాయి అనమాట ఆ ల్యాప్టాప్ చూసి. సరే ఇంకా పండుకుందాం, ఏమున్నా కానీ ఇంకా రేపు చేసుకుందాము అని చెప్పేసి ఇంకా అన్నీ సదురుకుంటున్నాం. ఇంకా అవన్నీ క్లోజ్ చేసేసుకొని 2 ల్యాప్టాప్స్ అవన్నీ ఇంకా బెడ్ మీద ఉన్నాయి అన్నీ తీసేసి టేబుల్ బెంచ్ మీద సదురుకొని ఇంకా ఫస్ట్ అయితే నేను హెయిర్ వేసేసుకొని కొంచెం ఫేస్ వాష్ చేసుకునే పండుకుంటా. 100% పండుకునేటప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటా, లేచిన వెంటనే కూడా ఫేస్ వాష్ చేసుకుంటా. ఎందుకు అంటే ఈవెన్ దో మనం ఫ్రెష్గా బెడ్షీట్స్ తీసి ఫ్రెష్ వేసుకున్నా కానీ మ్యాట్రిక్స్లో చాలా అంటే చాలా బ్యాక్టీరియా ఉంటుంది. అండ్ అది మన స్కిన్ని చాలా డ్యామేజ్ చేస్తుంది అనమాట. అదేమి పెద్దగా స్మూత్ స్కిన్ కాదు. ఆల్రెడీ చాలా ఫేస్ చేసి పింపుల్స్ అని, మచ్చలని, ఇంకా అవన్నీ ఫేస్ చేసి కేర్ తీసుకుందాము స్కిన్ అని చెప్పేసి ఇవన్నీ ఫాలో అవుతున్నా అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నా 2:19 అవుతుంది అని చెప్పేసి ఫుల్ టు ఎగ్జాస్టెడ్ అనమాట ఇవాళ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అసలు ఇట్లా ప్రొడక్టివ్గా ఉండక ఆల్మోస్ట్ చాలా డేస్ అయిపోతుంది. ఐఎమ్ సో ప్రొడక్టివ్ ఇవాళ అని ఫుల్ అనిపించింది అనమాట. సో మంచిగా సాటిస్ఫైడ్గా స్లీప్ పట్టింది. ఓకే, నేను అనుకున్నవన్నీ చేసేసిన ఇవాళకి అని చెప్పేసి. నేను ఈవెన్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కూడా టవల్ని యూజ్ చేయట్లేదు. ఫేస్ కోసం అని సెపరేట్గా ఒక నాప్కిన్ లాంటిది యూజ్ చేస్తున్నా అనమాట. ఇది నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నా. ఇప్పుడు రీసెంట్గా సేల్ నడుస్తుంది కదా, 200 రూపీస్కి ఒకటి ఉన్నది. అండ్ లిటరలీ చాలా బాగుందన్నమాట. సో ఇప్పుడు మీరు చూడబోతున్నారు నా పిల్లోల వాడకం. ఏంది అన్ని పరుసుకుంటున్నా అని అనుకుంటున్నారా? చూడండి, మీకే అర్థమవుతుంది. అందరేమో నైట్ దయ్యాల భయంకి చీపుర్లు అడ్డం పెట్టుకుంటే, నేను బెడ్ మీద నుంచి కింద పడతానేమో అని చెప్పి భయంతో నా చుట్టూరుగా ఒక పిల్లోస్ తోటి కంచెం వేసుకుంటున్నాను అనమాట. అండ్ ఆ కంచెం మధ్యలో నేను పండుకుంటా లిటరల్లీ. మీరు నమ్మరు కానీ నేను ఇప్పుడు ఒక పొజిషన్లో పంటనా, దానికి ఎగ్జాక్ట్గా 90 degrees పొజిషన్లో లేస్తా అనమాట. నేను అంతా బొర్లుతా. అండ్ ఆ ఒక్క బెడ్ కూడా నాకు సరిపోదు. ఆ బెడ్ సరిపోక నేను కింద పడతా అని చెప్పేసి నేను ఆ పిల్లోస్ అన్నీ పెట్టుకుంటాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను అనమాట. నా కొంచెం అట్లా 3 sides పిల్లోస్ పెట్టుకొని మధ్యలో ఇంకా పడుకుంటా అనమాట. మంచిగా నా విచ్చని చక్కని బ్లాంకెట్ వేసుకొని ఇట్లా నా డే ఎండ్ అయిపోయింది. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. నా వీడియోస్ చూడరా బాయ్.